కురుక్షేత్ర యుద్ధం అనగానే మనందరికీ వెంటనే గుర్తొచ్చేది ఒక పెద్ద పురాణ గాథ, అవునా? కాని ఈరోజు మనం ఈ విశ్లేషణలో ఆ యుద్ధాన్ని ఒక డిఫరెంట్ యాంగిల్లో చూడబోతున్నాం. దీన్ని కేవలం ఒక కథలా కాకుండా హైస్టేక్స్ మిలిటరీ దౌత్యం, స్ట్రాటజిక్ ప్లానింగ్, ఇంకా సైకలాజికల్ మైండ్ గేమ్స్ కోణంలో డీకోడ్ చేద్దాం. యుద్ధానికి ముందే నాయకులు వేసిన ఆ ఎత్తుగడలు ఎంత క్రిటికల్గా ఉంటాయో ఇప్పుడు చూద్దాం రండి. ఈరోజు బ్రీఫింగ్లో మనం ముఖ్యంగా 5 కీ ఏరియాస్ని కవర్ చేయబోతున్నాం. మొదటిది వ్యూహాత్మక పొత్తులు కుదుర్చుకోవడం, రెండోది ద్వారకలో జరిగిన ఆ ఫేమస్ నెగోసియేషన్, మూడోది కీలకమైన యుద్ధ ఆస్తుల అంచనా, నాలుగోది వ్యూహాత్మక మోసం వల్ల ఎదురైన నష్టాలు, మరియు ఫైనలీ ఆ అంతిమ యుద్ధభూమి వైరం. సో మన మొదటి పాయింట్ వ్యూహాత్మక సైనిక పొత్తులు. యుద్ధం ప్రకటించగానే తటస్థంగా ఉన్న అత్యంత బలమైన సైన్యాలను తమ వైపు ఎలా తిప్పుకోవాలి అన్నదే ఇక్కడ అసలైన గేమ్. ఇక్కడ మనం ఇరు వర్గాల బలాబలాలను గమనిస్తే ఒక క్లియర్ పిక్చర్ కనిపిస్తుంది. ఒకవైపు ధర్మం కోసం నిలబడిన పాండవులు, మరోవైపు అత్యంత వ్యూహకర్త అయిన శకుని డైరెక్షన్లో నడుస్తున్న కౌరవులు. శ్రీకృష్ణుడి దగ్గర ఉన్న అపారమైన యాదవ సైన్యం విలువ శకునికి బాగా తెలుసు. ఆ సైన్యం గనక పాండవుల వైపు వెళితే కౌరవులకు ముప్పు తప్పదని పసిగట్టి వెంటనే దుర్యోధనుణ్ణి అలర్ట్ చేస్తాడు. అయితే ఈ అద్భుతమైన సైనిక బలాన్ని సొంతం చేసుకోవడానికి ఆ ఇద్దరు నాయకులు ఎంచుకున్న మార్గాలెన్నో తెలుసా? కేవలం 2. ఆ రెండే 2 విభిన్న మార్గాలు మొత్తం కురుక్షేత్ర యుద్ధం గమనాన్నే పూర్తిగా మార్చేశాయి. అదేంటో మన సెకండ్ సెక్షన్లో చూద్దాం. ద్వారకలో జరిగిన చర్చలు. దీన్ని ఒక కథలా వినడం కాదు, ఒక మాస్టర్ క్లాస్ నెగోసియేషన్ లాగా అర్థం చేసుకోవాలి మనం. ఒక్కసారి ఆ సీన్ని ఊహించుకోండి. ముందుగా వెళ్లిన దుర్యోధనుడు నిద్రిస్తున్న కృష్ణుడి తలవైపున్న ఆసనం మీద దర్పంగా కూర్చున్నాడు. ఆ తర్వాతొచ్చిన అర్జునుడు చాలా వినయంగా కృష్ణుడి పాదాల దగ్గర కూర్చున్నాడు. కృష్ణుడు నిద్ర లేవగానే మొదట ఎవర్ని చూస్తాడు? ఆబ్వియస్గా తన పాదాల దగ్గరున్న అర్జునుడ్నే కదా. లీడర్స్ కూర్చున్న ఈ చిన్న పొజిషనింగ్ వాళ్లకి నెగోషియేషన్లో మొదటి ఛాన్స్ ఎవరికి దక్కుతుందో డిసైడ్ చేసింది. వాటనెత్తుగడ కదా. ఈ చాయిస్ వాళ్ళ మైండ్ సెట్ని పర్ఫెక్ట్గా ఎక్స్పోజ్ చేసింది. కృష్ణుడు ఒక కండిషన్ పెట్టాడు. ఒకవైపు ఆయుధం పట్టని నేను, మరోవైపు నా భారీ నారాయణీ సేన అని. దుర్యోధనుడు ఏమాత్రం ఆలోచించకుండా ఆ సైన్యాన్నే కోరుకున్నాడు. ఎందుకంటే అతనికి నంబర్స్ కావాలి. కాని అర్జునుడు నిరాయుధుడైన కృష్ణుణ్ణి అడిగాడు. అర్జునుడికి స్పష్టంగా తెలుసు లక్షల మంది సైనికుల కంటే ఒక అద్భుతమైన స్ట్రాటజిక్ జీనియస్ వాల్యూ ఏంటో. ఇక్కడ అర్జునుడు అన్న ఈ మాటలు మనం ఖచ్చితంగా నోట్ చేసుకోవాలి. ఏ యుద్ధంలోనైనా యోధుడితో సమానంగా సారథి కూడా అంతే కీలక పాత్ర పోషిస్తాడు. ఇది వినడానికి సింపుల్గా అనిపించినా కేవలం ఆయుధాల కంటే సరైన మార్గదర్శకత్వం ఎంత పవర్ఫుల్ అనేది ఇది చెప్తుంది. కృష్ణుడిలోని ఆ దౌత్య వ్యూహ సామర్థ్యాలను అర్జునుడు చాలా ముందుగానే పసిగట్టాడు. ఇప్పుడు మన 3వ సెక్షన్కు వెళదాం. కీలకమైన యుద్ధ ఆస్తుల అంచనా. రాబోయే మహాసంగ్రామంలో ఆ నెక్స్ట్ జనరేషన్ యోధులు ఎలా ఇంపాక్ట్ చూపించారో ఇందులో చూద్దాం. బ్యాటిల్ ఫీల్డ్లో ఈ ఇద్దరు యంగ్ సెన్సేషన్స్ రోల్ చాలా క్రూషియల్. భీముని కుమారుడైన ఘటోత్కచుడు తన అపారమైన బలంతో శత్రువులపై విరుచుకుపడి చేసిన త్యాగం ఒకెత్తైతే, అత్యంత సంక్లిష్టమైన పద్మవ్యూహాన్ని ఛేదించి వీరోచితంగా పోరాడిన అభిమన్యుడి సాహసం మరొక ఎత్తు. వీళ్లు కేవలం కుర్రాళ్ళు కారు, శత్రువుల వ్యూహాలను తలకిందులు చేసిన ట్రూ మిలిటరీ అసెట్స్. వాళ్ల సాహసాలు లిటరల్గా యుద్ధ రూపురేఖలనే మార్చేశాయి. 4వ సెక్షన్కి వద్దాం. వ్యూహాత్మక మోసం వెనుక ఉన్న మూల్యం. మనం పాస్ట్లో చేసిన పనులు, మన మోసాలు యుద్ధభూమిలో ఎలాంటి లూప్ హోల్స్ని క్రియేట్ చేస్తాయో ఇది స్పష్టంగా చూపిస్తుంది. అప్పట్లో బ్రహ్మాస్త్రమంటే ఒక అల్టిమేట్ పవర్. ఇప్పుడున్న న్యూక్లియర్ బాంబ్ లాంటిదన్నమాట. యుద్ధంలో సంపూర్ణ ఆధిపత్యం సాధించడానికి ప్రతి యోధుడు దీని ఒక మాస్టర్ వెపన్లా కోరుకునేవాడు. ఈ అద్భుత అస్త్రాన్ని ఎలాగైనా సాధించాలనే కసితో తన గుర్తింపును సైతం దాచుకుని పరశురాముడి దగ్గరకు వెళ్తాడు కర్ణుడు. కాని ఆ మోసానికతను చెల్లించిన మూల్యం మామూల్ది కాదు. బ్రాహ్మణుడిగా మారువేషంలో వెళ్లి బ్రహ్మాస్త్రాన్ని నేర్చుకున్న కర్ణుడే నిజస్వరూపం పరశురాముడికి తెలిసిపోయింది. క్షత్రియులకు విద్య నేర్పకూడదనేది ఆయన కఠిన నియమం. దాంతో అత్యంత కీలకమైన సమయంలోనే నువ్వీ విద్యను మర్చిపోతావు అని ఆయన శపించాడు. చూసారా, ఒకే ఒక వ్యూహాత్మక మోసం కురుక్షేత్రంలో ఎంత పెద్ద వినాశనకరమైన బ్లండర్కు దారితీసిందో. ఫైనలీ మన 5వ సెక్షన్, అంతిమ యుద్ధభూమి వైరం.
ఈ మహాసంగ్రామంలో ఎప్పటికీ గుర్తుండిపోయే ఇద్దరు భయంకరమైన ప్రత్యర్థుల మైండ్ సెట్ని ఇప్పుడు విశ్లేషిద్దాం. ఇద్దరు మహాయోధులను పక్కపక్కన పెట్టి చూస్తే ఆ కాంట్రాస్ట్ మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఒకవైపు అర్జునుడు, అతన్లో అపారమైన వినయం, ఫోకస్ మరియు క్రమశిక్షణ ఉన్నాయి. మరోవైపు కర్ణుడు, అద్భుతమైన టాలెంట్ ఉన్నప్పటికీ ఎక్కడో ఒక అభద్రతాభావం, ఒక గుడ్డి విధేయత, కాస్త గర్వం. ఈ ఇన్నర్ క్యారెక్టర్సే వాళ్ల మానసిక సంఘర్షణలే అంతిమంగా యుద్ధంలో వాళ్ల డెస్టినీని రాశాయి. ఈ అనాలిసిస్ అంతా చూశాక మనకర్థమయ్యేది ఒక్కటే: ట్రూ స్ట్రాటజీ అనేది ఎప్పుడూ కేవలం అతిపెద్ద సైన్యాన్ని పోగేయడం కాదు. అది నాయకుడి క్యారెక్టర్, వినయం మరియు తన చుట్టూ ఉన్న వాళ్ల పొటెన్షియల్ను కరెక్ట్గా వాడుకోవడం మీద ఆధారపడి ఉంటుంది. మైండ్ సెట్ అండ్ డిసిప్లిన్ అనేవే ఏ కాన్ఫ్లిక్ట్ రెజల్యూషన్లోనైనా అసలైన ఫౌండేషన్ అని ఈ చరిత్ర మనకు చెప్తోంది. సో మనం ఈ విశ్లేషణ ముగింపుకొచ్చేశాం. వెళ్లేముందు మీకొక ఆలోచన వదిలివెళ్తాను. ఆ అంతిమ యుద్ధరంగంలో అసలు విజయాన్ని డిసైడ్ చేసేది ఏది? గుడ్డిగా మనం నమ్ముకునే సైన్యాల సంఖ్యాబలమా, లేక ఆ సైన్యాన్ని నడిపించే నాయకుల వ్యక్తిత్వం మరియు వారి వ్యూహమా? సైనిక నాయకత్వం వెనుక ఉండే ఈ ఇన్విజిబుల్ ఫోర్సెస్ ఎప్పటికీ ఆసక్తికరమే. దీని గురించొక్కసారి ఆలోచించండి.